హలో అండి. ఇప్పుడు మన అరకు ట్రిప్‌లో పద్మావతి గార్డెన్‌కి వచ్చాము. ఇది బొటానికల్ గార్డెన్. చాలా రకాల చెట్లు చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పారని మాకు ఈవినింగ్ టైంలోకి అంత తిరగలేకపోయాం. సో ఇక్కడ కొన్ని బొమ్మలు అండ్ సీనరీస్ అయితే మంచిగా ఉన్నాయని క్యాప్చర్ చేసాం. అప్పుడే తెలిసింది ఇక్కడ మనకు ఫైర్ బెలూన్ రైడింగ్ లాంచ్ చేశారని. సో ఫస్ట్ టైం రైడ్ చేద్దామని వచ్చేసాము. చూడండి, నిజానికి ఇది లైవ్లో చూడడం అయితే నేను ఫస్ట్ టైం. ఇక్కడ మొత్తం మ్యూజిక్స్ పెట్టి అదంతా పంపింగ్ చేస్తున్నారు. నేను ఫస్ట్ ఆర్గనైజర్ ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఫస్ట్ ఎక్కాలనుకుంటున్నామని చెప్పాను. అతనేమో ఒక 1.5 అవర్ టైం పడుతుంది సార్, అది బెలూన్ ఇట్లా వంగిపోయి ఉంది కదా, సో అది స్టేబుల్ కావడానికి అంత టైం పడుతుంది, అది గ్యాస్ పంపింగ్ చేస్తున్నారని అన్నారు. సో అంతలో మేమైతే కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. అసలు అది ఎక్కి అసలు ఎట్లా ఉంటుందో థ్రిల్ చాలా అంటే చాలా థ్రిల్ ఫీల్ అవుతాయితే ఉన్నాం అప్పటి వరకు. మరి ఊరికే ఉండగా మనం ఇట్లా ఈ బెలూన్ వాడితే ఆపినట్టు కొన్ని స్టిల్స్ సిరీడీని అయితే తీసుకున్నాము. మా ఎక్సైట్మెంట్ తీసుకొని చాలామంది మమ్మల్ని కూడా అడిగారు. వాళ్ళు కూడా ఇట్లా ఉండేటట్టు నేనే స్టిల్స్ తీసాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బెలూన్ అందినట్టు ఉంటుంది కానీ అందరలేదు. తర్వాత చాలాసేపటి తర్వాత చాలా గ్యాస్ సిలిండర్స్ యూజ్ చేసిన తర్వాత ఇది ఇట్లా స్టాండ్ బై పొజిషన్కి వచ్చేసింది. ఇక్కడ మంట ఉంది కదా, అసలు ఈ గ్యాస్ అంతా పైనకు ఎట్లా అంటే అది లోపల స్టోర్ చేయడానికి అసలు ఎట్లుంటుందో లోపల చూస్తే ఇట్లా ఎంటీగా ఉండి అదంతా ఒక పర్ఫెక్ట్ షేప్కి వచ్చింది. దాని తర్వాత వచ్చేసి మన రైడ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం ఎక్కలేదు, మనము కంటే ముందు వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మనం రైడ్ చేయడానికి అయితే ఒక 1 అవర్ అయితే వెయిట్ చేసాము. యాక్చువల్లీ అప్పటికే అది పంపింగ్ అయి ఉంటే మనం రాగానే వెళ్ళే వాళ్ళం కానీ, బట్ అది లేట్ అయింది. లేట్ అయినా కూడా భలే థ్రిల్ ఫీల్ అయ్యాము. ఇక మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అది స్టేబుల్నెస్ కోసం అయితే ఇక్కడ కాసేపు ఉంచారు. అన్ని వైపుల తాళ్ళతోటి అయితే కట్టించారు. కొంచెం ఎక్కినప్పుడు అసలు ఆ మంట మనకు ఆ హీట్ అంతా వస్తుందేమో అన్నట్టు అనిపించింది కానీ అలా ఏం లేదు. నిజానికి కూల్గా ఉంది. పైగా అంటే ఆ సౌండ్ మాత్రం వస్తుంది. ఇక పైనకి వెళ్తుంటే చూడండి, చాలా అంటే చాలా హైట్కి తీసుకెళ్లారు. నాకు అనిపించింది అసలు అంత హైట్కి తీసుకెళ్ళినా కూడా ఇంకా హైట్కి వెళ్తే బాగుండునేమో, అసలు ఈ తాళ్ళు తీసేసి ఓన్లీ ఆ బెలూన్ తోటే రైడ్ చేస్తే బాగుంటుంది అన్నట్టు సినిమాలలో చూసాను అట్లా. ఇవన్నీ నా థాట్స్ కాదు. సో అట్లుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఏంటంటే మనం అనుకున్న దానికంటే చాలా హైట్కే తీసుకెళ్లారు. అంటే మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అది రైడింగ్ అయ్యే టైం వరకు విండ్ మూమెంట్ అవి ఇవి చూసుకొని వాళ్ళు లిఫ్ట్ చేశారు బెలూన్ని. ఈ మంట వస్తుంది కదా, అది బెలూన్ పైకి వెళ్తున్నంతసేపు రావాల్సిందే. అంటే అది మేము మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆగింది. కాస్త టెన్షన్ పడ్డా కానీ టెన్షన్ పడాల్సింది ఏం లేదని తనే చెప్పాడు. పైన ఉన్నాడు. ఇక పైనుంచి చూడండి, మనం కింద నుంచి ఇక పైన మేము కాస్త సెల్ఫీ వీడియో తీసుకున్నాము. పైనుంచి వ్యూ అయితే సూపర్గా ఉంది. అంటే ఇప్పుడు మనం ఎంత హైట్లో వచ్చామో చూడండి. ఇప్పుడు మీకు అంతా ఒకసారి ఏరియల్ వ్యూ మొత్తం చూపిస్తాను. ఇక చూడండి, దాదాపు మనం ఈ చెట్ల హైట్కి వచ్చేసినాము. అంటే అవి కొండ పైన ఉన్నాయి. ఈ మంట సౌండ్ ఎక్కువ ఉంది, బట్ కూలింగ్ అయితే ఉంది. చూసారా కింద నుంచి చూడండి అసలు ఎంత హైట్లో ఉన్నామో. తర్వాత మేము సెల్ఫీ తీసుకోవడం చూసి తను రైడింగ్ పక్కన పెట్టి మమ్మల్నే వీడియో తీశాడు. చూడండి దూరం నుంచి వ్యూ అయితే అదిరిపోయిందండి. ఇట్లా మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము యాక్చువల్లీ లొకేషన్కి. దాని తర్వాతనే తెలిసింది ఇక్కడ ఈ ఫైర్ బెలూన్ అనేది ఒకటి పెట్టారు అనేసి. బాగుంది ఆ లొకేషన్ అయితే. ఇక దాని తర్వాత అక్కడ మనల్ని కాసేపు అటు ఇటు అట్లా మూమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మన లొకేషన్కే తీసుకొచ్చి మీరు ఎప్పుడన్నా ఇట్లా ఫైర్ బెలూన్ రైడ్ చేస్తారా? బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ.